शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కనపడే జగత్తు వల్ల ఉన్నదంతా పరమాత్మే. జగత్తుగా కనపడటం అనేది మాయ. మాయ అంటేనే పరమాత్మ శక్తి. రంగుల కళ్ళద్దం ధరిస్తే ఏ రంగు లేని వస్తువు ఏదో రంగుగా కనపడుతుంది. ఆ అద్దాన్ని తొలగిస్తే అసలు స్వరూపం. అలాగే మాయ అనే అద్దం వలన జగత్తు. ఆ అద్దాన్ని, ఆ అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారా తొలగించుకుంటే ఏ వికారాలు లేని నిత్య శుద్ధ బుద్ధ పరమాత్మ స్వరూపం. జగత్తు కల వంటిది, ఇంద్రజాలం, భ్రమ. కలలో ఉన్నంత వరకు అంతా సత్యమే. తదనుగుణంగా అన్ని వికారాలు కలుగుతూ ఉంటాయి. జాగ్రత్త దశలోకి వచ్చిన వెంటనే కలలోని వికారాలన్నీ అంతరించిపోతాయి. అదే నిర్వికార స్థితి. కళ కళ మెలకువ ఏకకాలంలో ఉండవు కదా. అలాగే అజ్ఞానము జ్ఞానము ఏకకాలంలో ఉండవు. అజ్ఞానం అంటేనే సూర్యుడిని కమ్మిన మేఘం, నీటిలోని కదలిక, ఇంద్రజాలం. నిజంగా ఇవన్నీ లేని వానికి ఉన్నట్లుగా చూపటం అంటే లేని వాటిని చూపటమే ఇంద్రజాలం. పరమాత్ముని ఆ మాయాశక్తి జడమైన జగత్తుకు చేతనత్వాన్ని కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడవుతాడు. మోక్షం కోసమని అగ్నిహోత్ర అర్చన మొదలైన ధర్మరూపమైన కర్మలని ఆచరించరు, మరికొందరు ఆచరిస్తారు. అప్పుడు ధర్మాన్ని పాపం రూపుమాపుతుందా? ధర్మం చేత పాపం రూపుమాచిపోతుందా? అగ్నిహోత్రార్చన మొదలైన కర్మ మార్గం ఉంది. కొందరు నేరుగా సన్యాసం అవలంబించి మార్గాన్ని వదిలేస్తారు. కొందరేమో క్రమంగా ముక్తి పొందాలని ఉపాసనతో కూడిన కర్మ మార్గాన్ని అవలంబిస్తారు. మొదటి దాని వలన కలిగేది మహాఫలం, రెండవ దాని వలన కలిగేది అల్పఫలం. కర్మ మార్గం అల్పఫలం. ఈ రెండు ఫలాలు ధర్మ రూపమే. ఈ ధర్మం రాగం మొదలైన దోషాల సముదాయమైన పాపం చేత నశిస్తుందా? పాపాన్ని ఈ ధర్మమే రూపుమాపుతుందా? ఈ సందేహాన్ని తీర్చమన్నారు. ధర్మఫలం ధర్మానికి ఉంటుంది అని సనత్ జాతులు చెప్తున్నారు. దేని ఫలం దానికి ఉన్నది. ధర్మఫలం ధర్మముదు, పాప ఫలం పాపం. సన్యాసము కర్మ మార్గము రెండు పరమాత్మ చెప్పినవే. పరమాత్మ తత్వం చక్కగా తెలుసుకున్న వాణిని ఈ మోక్ష శాస్త్రంలో విద్వాంసుడు అంటారు. అతడు జ్ఞానం చేత పరమాత్మను గురించిన చక్కని ఎరుక చేత కర్మలను సంన్యసిస్తాడు. ఆ ఎరుక లేకుండా వదిలివేయడం వలన ఉభయ భ్రష్ట అవుతాడు. సన్యాస ఫలంగా సిద్ధంగా ఉన్న బ్రహ్మాన్ని చేరుకుంటాడు. అంటే చేరుకోవడం అంటే బ్రహ్మగా అవుతాడు. ఈ విధంగా ఇది అనన్య సాధ్యమైన ఫలం. అలా కాక దేహి కర్మ మార్గమే అవలంబించినట్లయితే పుణ్యఫలాన్ని పొందుతాడు. ఒకప్పుడు అతనికి తెలియకుండా చేసిన కర్మఫలంగా పాపం కూడా సిద్ధంగా ఉండి అతడికి చేరే ప్రమాదం లేకపోలేదు. వాడు కనుక దేహాభిమానం వలన సిద్ధిస్తుంది. జ్ఞానం కలవానికి దేహాభిమానం ఉండదు కనుక పుణ్యపాపాల ఫలాలు లేవు. కాగా పుణ్యఫలమైన స్వర్గము, పాపఫలమైన నరకము రెండు అస్థిరాలే. పుణ్యపాపాల విలువలు మొత్తంగా నశించగా వానికి సంబంధించిన స్వర్గ నరకాలు ఆ వ్యక్తికి నశిస్తాయి.
శ్రీ నన్ను గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. ఇది కొంచెం వివరించరా గురువుగారు? ఆ సన్యాస ఫలము అది అంటే అర్థం కాలేదు గురువుగారు. ఇది పాట. చాలా సార్లు వచ్చింది కదా బోధలో. సన్యాసం అంటే ఏంటి? సంన్యాసం. ఒట్టి సన్యాసం కాదు, సంన్యాసం. ఆ! న్యాసము అంటే మొత్తము, సమ్ అంటే బాగుగా అని. హ్మ్. బాగుగా వదిలేసి అంటే అన్ని కోరికలు, ఏమాత్రం కూడా ఒక కోరిక అంటూ మనసులో లేదు. దేని పట్ల కూడా వ్యామోహం లేదు. బంధాలు కావచ్చు, ఏదైనా సరే సంపాదించాలని కానీ, డబ్బు లేదని బాధ కానీ ఏది ఉండరాదు. ఇది ఏంటి జరుగుతుంది తర్వాత ఏంటి అనేదన్ని ఏది లేనిదే సంన్యాసం. దానికి కాషాయ వస్త్రాలు అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు. హ్మ్. కేవలము నీ యొక్క ధర్మం ఆచరణ, గృహస్థాశ్రమంలో ఉన్నావు కాబట్టి ఆ ఆచరణని చేసుకుంటూ వెళ్ళటమే. హ్మ్. అంతే తప్ప ఇది లేదు అది లేదు అని దాని గురించిన, అంటే ఇక్కడ బాగా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని అత్యవసరమైనవి ఉంటాయి. అవి కొనుక్కోవటం కానీ, ఏదైతే అత్యవసరమో దానికోసం చేయాల్సిన ప్రయత్నం నీ చేత ఎలాగూ చేయబడుతుంది. హ్మ్. కాబట్టి అవి కూడదు అని చెప్పటం లేదు. కానీ దాని గురించిన తాపత్రయమో ఆందోళన మనస్సులో ఉండరాదు. గృహస్థాశ్రమంలో కావలసినవి ఉన్న దాంట్లో కొనుక్కోవటమో అనుభవించటంలో దోషం లేదు. అది కూడా సన్యసించటమే. కానీ హ్మ్. ఆ గృహస్థాశ్రమంలో ఇది లేదు అని బాధపడటం కానీ, ఒకరు తమకు ఏదో చెయ్యలేదని అనుకోవటం కానీ, ఇలా రకరకాలైన మీ అనుకోవటం అనేది ఒక కర్మ. అది మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారో అది పాప ఫలాన్ని ఇస్తుంది. అవతలవాడు చెడ్డవాడైనా సరే నువ్వు అనుకోవటము చెడ్డ. ఆ! ఆ! కాబట్టి అలాగే. ఇక్కడ ఈ అనుకోవటాలు లేకుండా మీ హ్మ్. చేత జరిగే ప్రయత్నాలు మీరు చేసుకోవడంలో దోషం లేదు. ఒక ధర్మాన్ని మానేసి ఇంకో ధర్మాన్ని ఆచరించటం అనేది కూడా దోషమే. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. హ్మ్. అయితే ఇంట్లో భార్యా ధర్మమో తల్లి ధర్మమో ఇంకో ధర్మాల్లో ముఖ్యమైనవి అయినప్పుడు ఆ ధర్మాలను మానేసి ఇది చేయటం దోషం అవుతుంది. అందుకని ధర్మ సూక్ష్మం కూడా చాలా ఇది. అక్కడ ఏదీ లేదు, పిల్లలు పెద్దగా అయిపోయారు, ప్రాబ్లం ఏమీ లేదు, ఇంట్లో నీ పనులు అంటే ఇంట్లో పనులు చేయడానికి ఓపిక లేదని చెప్పి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తా అనుకోవటం కూడా దోషమే. ఆ! ఆ! గురు. అవసరం లేదు, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, ఉన్నాయి చెయ్యి, కానీ ధర్మాన్ని మానకూడదు. అటు ఉద్యోగ ధర్మాన్ని చేయాలి, ఇటు ఇంట్లోని నీ ధర్మాలు కూడా నువ్వు ఆచరించగలిగే శక్తి నీకున్నదా? లేదా కొన్ని అప్పగించడంలో, పిల్లలు పని చేయించడంలో, భర్తతో పనులు చేయించుకోవటమో భార్య చేత పనులు చేయించుకోవటమో దోషం ఏమీ కాదు. నువ్వు చేయొచ్చు, వాళ్ళ చేత చెప్పి చేయించుకోవచ్చు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అన్ని ధర్మాలు అయిపోతాయి. కాబట్టి ఆ! ఇలా ధర్మము అనేది చాలా సూక్ష్మమైనది. దాని గురించిన భయం అక్కర్లేదు. నిజంగా ధర్మం చేసేవాడికి భయం అక్కర్లేదు. అప్పుడు అసత్యం రాదు. సత్యంగా ఉండేవాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. రాదు. వాడు నిర్భయంగానే ఉంటాడు. ఉండదు గురువుగారు. హ్మ్. అసత్యం చెప్పిన వాడికే గోల. ఆ! అర్థమైంది. ఇప్పుడు అవును. ఒకళ్ళు ఎక్కడికో రమ్మన్నారని అనుకుందాం. ఇప్పుడు హ్మ్. నిన్న ఒకళ్ళు మాకు లేదు కానీ వాళ్ళు రమ్మన్నారు వెళ్తున్నాము అన్నారు. అందులో పెద్ద దోషం లేదు. కానీ నీ మనసులో వెళ్ళాలన్న సంకల్పం కలగటం దోషం. ఎందుకు అంటే జీవలక్షణం. వెళ్ళాలి అనుకోవటం జీవలక్షణం. అద్వైతం తెలియనప్పుడు అనుకోవటంలో దోషం లేదు. అప్పుడు జీవ లక్షణం కాబట్టి ఇందాక ఇక్కడ చెప్పారు కదా, జీవుడిగా ఉన్నాడు కాబట్టి వాడికి పాపపుణ్యాలు అంటుతాయి. పాపపుణ్యాలు అంటేనే కర్మలు. మళ్ళీ ఆ కర్మల కోసం నువ్వు మళ్ళీ దేహం ఎత్తక తప్పదు. అందుకని ఇందులో చాలా క్లారిటీ ఉండాలి మీకు. హ్మ్. వాళ్ళన్నారు వీళ్ళన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చెప్పారు, ఇవన్నీ అనవసరమైన మాటలు. నిజంగా నీ మనసులో లేస హ్మ్. మాత్రమైనా దీనిలో మీకు క్లారిటీ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా దోషం లేదు. కానీ హ్మ్. మీ మనస్సుల్లో గనక లేస మాత్రమైనా సరే ఈ సమర్థింపుతో కూడిన జీవలక్షణం ఉంటే గనక అది కర్మ ఫలితాన్ని ఇచ్చిత
ఇక అది అసలు తప్పదు అది మీకు. అంటే దాని కూడినవి పాపపుణ్యాలు డెఫినెట్ గా మిమ్మల్ని అంటుకుంటాయి. అందులో ఏమీ సందేహం లేదు. మీరు నిజంగా, ఎందుకంటే ఎవరి మనసులు వాళ్ళకే సాక్షి. నిజంగా మీ మనసులో లేదా ఆలోచించుకో. లేదు అన్నప్పుడు గొడవ లేదు. లేదు లేస మాత్రంగా ఉంది అంటే దాని యొక్క ఆ కర్మ యొక్క పాప పుణ్యాలు. ఎందుకంటే మీరు సమర్థించుకున్నా లేదు లేదని, ఉందో లేదో మీకు బాగా తెలుసు మీలో ఉన్న పరబ్రహ్మం కింద. ఎందుకంటే మీరు పరబ్రహ్మమే, వేరే కాదు. కాబట్టి ఎప్పుడైతే అవి లేవో మీరు అవుతారు అన్నారు. అవుతారంటే అయ్యే తీరుతారు, ఉన్నది అదే సిద్ధ వస్తువే కాబట్టి. ఇక్కడ దీని యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే సాధనలో ముందు ఏది నీవో అది అవ్వరా, ఆ తర్వాత ఈ గోల్ ఉండదు అని చెప్పటం లేదు. అంటే అవన్నీ చెప్పటం ఎందుకు, హాయిగా కానిరా నీ పనులు నువ్వు చేసుకో, నువ్వు తిరిగే తిరుగుళ్ళు తిరుగు, ఇన్ని చెప్తారు. అని అలా చెప్పబడలేదు సాధన మార్గంలో. కృష్ణ పరమాత్మ కూడా దీక్షా నియమాలు పెట్టుకోమనే చెప్పారు. ఆ దీక్షా నియమాల వల్లే నీవు ఈ కర్మ ఫలిత అంటే సంన్యసించవచ్చు బాగా అని చెప్పారు. ఇక్కడ కర్మ మార్గమా సన్యసించటమా అనేది సాధకుడే నిర్ణయించుకోవాలి. వాడు బ్రహ్మంగా ఉండదలుచుకున్నాడా బతికినన్నాళ్ళు, లేదా ఇక్కడ ఉభయ భ్రష్టత్వం అన్నాడు. అటు నువ్వు బ్రహ్మము కాలేవు, ఇటు ఉన్నత జన్మ కోసం అన్నట్టుగా నీకు పుణ్యము రాదు. ఎందుకంటే నువ్వు డివైడ్ చేసుకున్నావు, కొన్ని నావి, కొన్ని పక్క వాళ్ళవి, కొన్ని వేరే వాళ్ళవి, ఇలా రకరకాల డివిజన్స్. దాని వల్లనే మీకు సమర్థింపులు ఇంకోటి వస్తాయి. మీరు ఎన్ని చేసినా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనసుల్లో ఏమున్నదో ఎవరు చెప్పక్కర్లేదు, గురువులు చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. నీ మనసులో ఏంటున్నది అది నీకు బాగా స్పష్టంగా తెలుసు. ఇక్కడ మిమ్మల్ని మీరు సమర్థించుకున్న ఆ యొక్క కర్మ ఫలితం అనుభవించడం. ఎందుకంటే సమర్థింపు అనేది కర్మ అని చాలా సార్లు చెప్పబడింది. అది సంన్యాసం అవ్వదు. అంటే ఆ సా పక్కన సున్నా ఉంటుంది. సన్యాసం వేరు, సంన్యసించడం వేరు. సన్యసించడం సమ్ అనే దానికి చాలా అని చెప్పి ఎన్నోసార్లు అర్థం చెప్పడం జరిగింది. అది నీకు నువ్వుగా, అది ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా జరిగి తీరుతుంది. అలా మనకి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. ఒక చిన్న పిల్ల, ఆ పిల్లకి సన్యసించడం తెలియకపోవచ్చు, పనమ్మాయిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వటము, ఒక మాంసం అమ్మేవాడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సన్యాసి తన మీద పిచ్చుకలు గూడు కట్టాయంటే అహంకరించాడు. ఆ అహంకారానికి తగ్గ పాపం వచ్చే తీరుతుంది. అహంకారం అనేది ఏదో ఒట్టి మామూలు కర్మ ఏంటి, దానికి ఏమి పుణ్యపాప. కాబట్టి మీ సాధన అనేది మీకు పుణ్యాన్ని ఇస్తుందా పాపాన్ని ఇస్తుందా అంటే అది మీ చేతుల్లోనే ఉన్నది. ఆ సన్యాసి సన్యాసం పుచ్చుకున్నాడు, గృహస్థాశ్రమం వద్దని. కానీ అహంకారం వచ్చింది. ఆహా నేను ఎంత బాగా తపస్సు చేశాను అన్నాడు. అది జీవ లక్షణం. వాడికి పాపం వచ్చింది. వచ్చి తీర్చుంది, అసలే సందేహించక్కర్లా. ఏమిటి కేవలం అహంకారమే కదా, నేను అన్నాను కదా అంటే ఆ నేనునే పెద్ద కర్మ. దానికి పుణ్యం వస్తుందని ఎప్పుడు అనుకోకండి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పుణ్యంలో పాపం ఉన్నది. ఈ కలికాలంలో పాపము లేని పుణ్యం మీరు చెయ్యలేరుగాక చెయ్యలేరు అనుకోవటం కూడా పాపమే. దానికి మీరు పుణ్యకార్యాలు చేసేటప్పుడు కూడా ఎన్నో అసత్యమైన పనులు చేస్తారు, అసత్యాలు మాట్లాడతారు, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మీరు సమర్థించుకుంటారు కాబట్టి వాటిని వివేక విచక్షణాలతో చూడరు. మీరు కేవలము మీరు అనుకున్నది జరుగుతోంది అన్న ఒక ధీమాలో ఉంటారు. మీరు చేసే పుణ్య కార్యాలనండి ఏదైనా సరే, పాపం లేని పుణ్యం చేశారా, చెయ్యగలుగుతారు. సూక్ష్మంగా చాలా జరుగుతాయి. కాబట్టి అది తప్పించుకోవడానికి అంతే, నేను చెప్పినట్టుగా ఆ యముడు ఇక వాళ్ళందరూ వచ్చేస్తారు. అన్ని లోకాలు వస్తాయి అప్పుడు. ఏ లోకాలకు వెళ్ళినా మళ్ళీ రాక తప్పదు. ఎన్నో నానా యోనులు అన్నాడు. నానా యోనులు అంటే ఎంతటి భయంకరమైన జన్మలో మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ జరిగినదే. సరే అడిగారు కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇది చాలా జాగరూకతతో ఉంటుంది. అలాగే దేనివైనా సరే మీ మనసుల్లో ఏమిటి ఉన్నది,
అసత్యంగా మీ ప్రవర్తన ఉన్నదా? సహజంగా లేకుండా. రమణ మహర్షి చాలాసార్లు చెప్పారు నీ సహజంగా ఉండన్నాడు. కోపం వస్తే కోపట్టంలో ఇది చేయటంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అవి తప్పవు. అన్నిటికీ నేను అన్నాను ఎస్ అనండి అని. ఎందుకు? దీక్షా కాలంలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు కాబట్టి అక్కడ మీరు మాట్లాడకండి. కాకపోతే ఏం జరగాలో అది జరుగుతుందన్న ధీమాతో ఉన్నప్పుడు, దృఢత్వంతో ఉన్నప్పుడు తప్పకుండా అదే జరుగుతుంది. అలా కాకుండా మీరు అనుకోవటమో లేకపోతే మీరు చెప్పగలిగింది కూడా చెప్పలేకపోవటం, మీరు ధైర్యంగా చెప్పగలిగే సామర్థ్యం అనండి, అవకాశం అనండి ఉన్నా కూడా మీరు సమర్థింపుల జోలికి వెళితే అది మీ మనస్సుని ఎటువైపు తీసుకెళ్తుందో మీకే అనుభవం. మనస్సులో ఏ సంకల్పం వచ్చినా అది మంచిదైనా చెడుదైనా, అందుకే పాపపుణ్యాలు రెండు కర్మలే. మంచి పనైనా చెడు పనైనా. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక క్షేత్రానికి వెళ్ళింది పుణ్యమే అని. క్షేత్రానికి వెళ్ళటం పుణ్య కార్యక్రమం అనేది శాస్త్రంలో చెప్పాడు, కాదనట్లేదు. కానీ మీ మనసుల్లో ఏమేమి వస్తున్నాయి? అవన్నీ పుణ్యంగానే ఉన్నాయా? ఎన్ని వస్తాయండి? మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి బోల్డ్ వస్తాయి. మీ మనసులో ఏది అనుకున్నా కూడా అది వస్తాయి. కాబట్టి ఈ విషయంలోనే జాగరూకతతో ఉండాలి. మీ మనస్సులో నిజంగా ఏది లేదండి, ఎవరేం మాట్లాడినా మేము మౌనంగానే ఉంటున్నా, ఇంకా ఈ కథలన్నీ మీకు మీరు చెప్పుకోవాల్సినవే. కాబట్టి ఇక్కడ మీరు కర్మలు తెచ్చుకోవడానికి వెళ్తున్నారా, కర్మలు నశింపజేసుకోవడానికి వెళ్తున్నారా అంటే కూడా అది కూడా జీవలక్షణమే. కర్మ అనేది కేవలం జీవుడికే ఉన్నది. జీవుడికి అంటే బ్రహ్మముకి ఇవన్నీ లేవు. పాప పుణ్యాలతో బంధం లేదు, కర్మ లేదు. కాబట్టి అందుకనే జ్ఞాని కర్మ చేసినా చేయనట్టే అన్నారు. కాబట్టి ఇక్కడ గృహస్థాశ్రమంలో ఒకరికి మంచి చెప్పటం కానీ, ఒకళ్ళ మీద అరుచుకోవటం కానీ, కోపం అంటే అవసరం. అది అవసరం అంటే ఇక్కడ ఏదో స్వార్థమైన అవసరం కాదు. గృహస్థాశ్రమం జరగాలి అంటే ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటారో అంతమంది తోటి ఉంటాయి. అందరూ ఒకలాగా ఉండరు, ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు మంచిగా ఉంటారు, చెప్పుకున్నాం కదా, వింటారు. కొంతమంది వినరు. వాళ్ళకి ఇష్టమైతే వింటారు, ఇష్టం కాకపోతే వినరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఒకలాగా, ఇష్టం లేనప్పుడు ఇంకోలాగా, ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు ఉన్న తర్వాత. కాబట్టి ఇక్కడ ఈ ఇష్టాలన్నీ అసత్యాలు. నీవు ఇది గృహస్థాశ్రమం, అందరూ కలిసే దాన్ని ఇది చెయ్యాలి. అలాంటప్పుడు నేను ఈ విధంగానే ఉంటాను, నేనన్నదే కరెక్ట్ అనే మూర్ఖపు వాదన ఉన్నప్పుడు కొంత ఆర్గ్యుమెంట్స్ ఇంట్లో జరగటంలో అసహజత్వం ఏమీ లేదు. ఎందుకంటే మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. మంచి చెప్పినప్పుడు అవతల వాడు వినకపోతే కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంట్లో ఒక ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే అందరూ సహకరించాలి. కొంతమందే చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేయగలిగిన వాడు చెయ్యాలి. ఎప్పటి పని అప్పుడు చేస్తే ఇల్లు శుభ్రంగానూ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అలా కాదనుకోండి, అన్ని మీరు అందరూ సహజంగా చేసేవే. ఇక్కడ మీరు వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగిన పని మీరు చెయ్యండి. అయితే ఇవన్నీ కూడా డిపెండ్స్. అయితే జ్ఞానిగా ఉన్నప్పుడు ఇవేవి మీకు అంటవు. వాళ్ళతో అరిచినా మీకేమి దోషం లేదు, ఏది చేసినా. అందుకనే ముందు జ్ఞానులు అవ్వండి అని చెప్పటమే అందుకు. ఎందుకంటే లోపల ఏ భావం లేకుండా మీరు ఏ పని చేసినా అది కర్మ కాదు. దానివల్ల మీకు ఏమీ జరగదు. ఎందుకంటే మీరు అసత్యంగా లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కోపం అసత్యం కాదు, మీది ఏది అసత్యం కాదు. అది క్షణికంగా ఆ సందర్భానికి. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు, క్షణికమైనవి ఏవైనా సరే. అయితే ఆ క్షణికమైన మీ యొక్క కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, నిజంగా మీరు అనుకున్నారా లేక అది ఆ సమయానికి అలా వచ్చిందా అనేది అసలైనది. కాబట్టి నీ మనసు నీకే బాగా తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. నిన్ను నువ్వే బాగు చేసుకోవచ్చు, ఎవరో వచ్చి బాగు చేయక్కర్లా. గురువు బోధలు చేస్తారు. నీ మనస్సుని స్థిరంగా ఉంచుకునే ఇది కానీ ఏదైనా సరే మీరు చేసే పనులు మీకే బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళది ఏముంటుంది? అదే ఏమి మీరే దాని గురించి అంటే కేవలం మీ మనసు ఎలా ఉంది, నిజంగా మీరు స్పష్టంగా ఉన్నారా, సత్యంగా ఉన్నారా, నిత్యంగా వర్తమానంలోనే ఉన్నారా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? జీవుడికి ఈ తలకాయ నేపథ్యం. జీవుడు లేని వాడికి ఎందుకండి? జీవుడికే ఈ గోల్ అంట. మీరు జీవుడిగా ఉన్నారా, ఎవరు ఉన్నారా అనేది
మీకు తెలిసిందే, ఎవరు చెప్పక్కర్లా. దాని గురించిన ఆలోచన కానివ్వండి, ఇంకోటి కానీ ఏది లేదు. అర్థమైంది గురుగారు. కాబట్టి పాదాలు దేహి కనుక దేహాభిమానం వల్ల సిద్ధిస్తుంది. జ్ఞానం కలవానికి దేహాభిమానం ఉండదు, కనుక పుణ్యపాపాల ఫలాలు లేవు. ఇది బాగా గుర్తు. గురువు గారు. ఇలా చేసిన కర్మఫలంగా పాపం కూడా సిద్ధంగానే ఉంటుంది. అమ్మా. సిద్ధంగా ఉందంటే అదేం వేరే హచ్ డాగ్ ఫాలోస్ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నీ కర్మ యొక్క ఫలితం అది. నేను వేరే వాళ్ళ వల్ల చేశానని నువ్వన్నా, నువ్వు చేసావు కాబట్టి అది నీకు అంటుకుని తీరుతుంది, నీ భాగం నీకు వస్తుంది, ఏం గొడవ అమ్మా. లేదు. అందుకనే మామూలుగా కూడా ఏమంటారు, అవునరా వాడన్నాడు నీ బుద్ధి ఏమైంది అని అడగరు. ఇది అంతే, నువ్వు చేసావు కాబట్టి అసలు ఏమి అనడానికే లేదు అసలు. అలాగే గురుగారు. పాదాభివందనాలు. అర్థమైంది గురువు గారు. పాదాభివందనాలు గురువు గారు. వాటితో సంపాదించిన స్వర్గము, పాపబలమైన నరకం కూడా రెండు కూడా అస్థిరాలే. అట్టి వ్యక్తి మరలా పూర్వ సంస్కారానికి అనుగుణమైన కర్మంతో కూడుకున్న జన్మలెత్తుతూ ఉంటాడు. కర్మయోగి ధర్మం ద్వారా విద్వాంసుడై జ్ఞాన స్వరూపం తెలిసిన వాడై పాపాన్ని పోగొట్టుకునే అవకాశం కొంత కలిగింది. మీ అందరికీ అదే. దానివల్ల ఎప్పటికైనా కలగవచ్చు అన్నాడు, కానీ కలుగుతుంది అనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇలా చేసుకుంటున్నానండి అని అంటే నీ జీవితం ఏం శాశ్వతం కాదు. నీ దేహం అనేది, దేహంతో కర్మలు చేస్తున్నావు కాబట్టి అది దేహం నశించేదే, అస్థిరమైనది. కాబట్టి అలాగా ఎప్పటికైనా అంటే మళ్ళీ నీకు ఏ జన్మలు వస్తాయో నువ్వు ఊహించగలవా, లేకపోతే నీకు తెలుసా? తెలియదు. కాబట్టి జ్ఞానస్వరూపం తెలిసిన వాడైతే పాపాన్ని పోగొట్టుకో అంటే కర్మలని తీసేయచ్చు. అజ్ఞానం వలన కర్మనే అంటిపెట్టుకుని ఉంటే పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు, సంసార చక్ర పరిభ్రమణము ఇక తప్పదు, ఆ గతి ఉభయ భ్రష్టుడు అవుతారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు అనేది గురువుకి అసలు బంధమే లేదు. అసలు గురువుకి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. గురువు బోధ చేశారు. మీ మనసులు ఎలా ఉన్నాయి, లేస మాత్రమైనా సరే, ఏదున్నా సరే అది మీరు మీ స్పష్టత మీకే తెలియాలి. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్థితి మీరు పొందాలి, గురువు కాదు పొందవచ్చు. మీరు నిజంగా పొందాలని మీరు దృఢ నిశ్చయం చేసుకున్నప్పుడు ధైర్యం మీకు వస్తుంది. ఆ ధైర్యంతో మిమ్మల్ని మీరు వివేక విచక్షణాలతో సరి చేసుకోగలుగుతారు. మీలో లేనప్పుడు వివేక విచక్షణాలు ఎక్కడి నుంచి పనిచేస్తాయి? మీరు సమర్థించుకున్నారు అనుకోండి, సమర్థింపు కర్మనే అని చాలా సార్లు చెప్పబడింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పబడుతుంది బోధలు. కాబట్టి ఇక్కడ ఇది చాలా జాగరూకతతో ఉండాలి. అది మిమ్మల్ని ఎప్పటికైనా అంటే ఎప్పుడైతే మీరు సన్యసిస్తారో గృహస్థాశ్రమంలో ఉండి కూడా మీరు అహం బ్రహ్మాస్మి స్థితిలోనే ఉన్నట్టు. అలా కాకుండా సమర్థింపులు కారణాలు వెతుక్కుంటే అది సన్యసించటము కాదు, లేక ఇంకోటి కాదు. ఇక దానికి వేరే చెప్పాల్సినది ఏముంటుంది? ఎందుకంటే మీ మనసు మీకే ఇది, వేరే వాళ్ళకి కాదు కదా. చాలా జాగరూకతతో ఉండండి. అలాగే అమ్మా. మీ మనస్సులను మీరే పరిరక్షించుకోండి. మీరు మీ స్వార్థాన్ని మీరే చూసుకోవాలి. అందువలన ఇక్కడ ఎవ్వరూ చేసేది ఏమీ లేదు. గురువులు బోధ చేస్తారు, అడిగితే సలహాలు ఇస్తారు, కానీ మీ మనసు ఏమిటో మీకే బాగా తెలుసు. ఇక్కడ గురువు యొక్క ప్రమేయం ఎక్కడన్నా ఉందా చెప్పండి? అసలు గురువు యొక్క ప్రమేయం లేనే లేదు, ఎక్కడా లేదు, కొంచెం కూడా లేదు. కాబట్టి ఇక్కడ అడగటంలో దోషం అని నేను అనటం లేదు, కానీ అడగవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే నువ్వు నిర్ణయించుకున్న తర్వాత
గురువుని దేనికి అడుగుతున్నారు కదా? గురువు యొక్క అంటే ఇక్కడ మీ మనస్సును మీరు నిర్ణయించుకున్నారు అనుకోండి, అప్పుడు గొడవ లేదు. ఇక్కడ నిర్ణయము ఎలా జరిగింది అనేది చాలా ముఖ్యమైనది కదా. అవును మీ గురుగారు. మనసుతో చేశారా? కాబట్టి ఈ యొక్క ఇది ఉన్నప్పుడు వేరేగా ఏదీ లేదు. అర్థం. ఇక్కడ అర్థమైంది చెప్పబడేది గురువు గారు. పాప పుణ్యాలనండి, జీవ లక్షణాలనండి, వేరే వాళ్ళతోటి పెట్టుకుంటే అహం బ్రహ్మాస్మి స్థితి మీరు పొందగలుగుతారా? నిజంగా మీరు దృఢంగా ఉన్నారనుకోండి. అందుకని ఎన్నోసార్లు చెప్పబడింది, దేశంకి అంటే ఒక ప్లేస్ వల్ల అని జరగలేదు. అందుకే నిన్న కూడా క్లియర్ గానే చెప్పడం జరిగింది ఎలా ఉంటారు ఏమిటి అని. కాబట్టి ఆ విధంగా చూడండి. అలాగే పాదాభివందనం. కర్మ మార్గం వలన మోక్ష ఫలం సిద్ధిస్తుందని ఘంటాపదంగా ఎవరు చెప్పరు, చెప్పలేరు. మోక్షం కలిగే అవకాశం ఉంది కనుక కర్మలను వదిలిపెట్టడం కూడా మంచిది కాదు. అంటే నీవు చేయవలసిన ధర్మాలు, ధర్మం అనేది కర్మే కాదనటం లేదు, కానీ ధర్మాన్ని నువ్వు ఆలోచన రహితంగానే చెయ్యాలి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించి తీరాలి. ఎప్పుడైతే ఆ ధర్మమే అక్కడ స్వార్థం లేని ధర్మం, నీ యొక్క గృహస్థ ధర్మం, అది భార్య గాని భర్త గాని ఏదైనా సరే, అది నిన్ను అంటుకోదు, నువ్వు హాయిగానే ఉండగలుగుతావు. నిన్న చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే నువ్వు అసత్యంగా ఉంటావో నువ్వు నవ్వలేవు, సరదాగా ఉండలేవు, ఏది చేయలేవు. నిజంగా నీ ధర్మం సత్యంగా చేసిన రోజు నువ్వు ఇంట్లో అవతల వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు హాయిగానే ఉంటావు. వాళ్ళు చేసిన పనులకి నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టు, అంటే నీ యొక్క సహజ లక్షణమైన ఆనంద స్థితి పోదు. బాగా గుర్తుపెట్టుకో. అసత్యంగా ఉన్న వాళ్ళే అలా ప్రవర్తించగలరు. సత్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు హాయిగానే ఉంటారు, వాళ్ళ మనసుల్లో ఏది ఉండదు. కాబట్టి సత్యమే ధర్మము, ధర్మమే బ్రహ్మం. కాబట్టి ఇక్కడ కర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు అంటే అర్థం ఏదో కర్మలు చేయమని కాదు, దాన ధర్మాల్లో ఇంకోటి చెయ్యమని కాదు. అర్థం ఏమిటంటే నీ ధర్మము, పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, వాళ్ళకి మంచి చెడులు చెప్పటం, ఇంట్లో వాళ్ళు వేరేగా ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పటం, ఇలాంటివన్నీ కూడా ధర్మాలే. నీ గృహస్థాశ్రంలో పక్కవాడికి చెప్పడం ధర్మం కాదు, అది పరధర్మం. మీ ఇంట్లో వాళ్ళకి నీ ఇంటి గురించి గృహస్థు అంటే ఆ గృహాన్ని నడిపించడానికి నువ్వు చెప్పటంలో దోషం లేదు. అది కఠినంగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మనసులో నువ్వు అనుకుంటేనే అది దోషం. నేను కఠినంగా ఉండి తీరాలి, వీళ్ళతోటి ఇలా ఉండాలి, అలా నువ్వు అనుకుంటావు కదా, ఏవో ప్యాకులు పెట్టుకుని. వర్తమానంలో ఉన్నవాడికి గోల్ ఏంటండి, ఆ టైంకి అరుస్తాడు. పిల్లలు అందుకనే చంటి పిల్లలతోటే పోలుస్తారు. పిల్లలు వాడికి ఆ క్షణంలో ఏదొస్తే వాడు అది చేసేస్తాడు, వాడికి వేరేదన్ని. ఆ విధంగా గనక ఎవరైతే ప్రవర్తించగలుగుతారో అది కర్మలను వదిలిపెట్టడం కూడా మంచిది కాదు అంటే అర్థం. ఉభయ భ్రష్టత్వం పొందదు. అలాగే నీ ధర్మాన్ని ఆచరించమన్నారు అంతే తప్ప, ఒరే నీవు మార్గంలో సాధన చేస్తున్నావా, ఇంట్లో ఏం పని చేయొద్దని ఎప్పుడు చెప్పబడలేదు బోధలో. ధర్మాన్ని ఆచరించండి అన్నారు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో కూడా చెప్పబడింది. నీకు ఆ ధర్మస్మరణ వస్తుంది నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు. అనుకున్నప్పుడు ధర్మ ఆచరణ నువ్వు చెయ్యలేవు. నేను ఇలా చేస్తాను అలా చేస్తాను నువ్వు అనుకున్నప్పుడు అది ధర్మం అవ్వదు. ధర్మానికి అనుకోవటం ఏంటండి, ఆకలి చేయటము. కొంత సమయం తర్వాత శరీర ధర్మం, దానికి ఆకలేస్తుంది. శరీర ధర్మంగా ఆకలి వేయకపోతే ఏదో రోగం ఉందని వీడు భయపడతాడు. ఎంత సహజంగా జరుగుతుంది నీ దేహంది. అదిగా తిన్నప్పుడు సహజంగా అజీర్తి కలగటము, వాంతుల ఏదో జరుగుతుంది, సహజంగా జరుగుతుంది. నీ యొక్క దేహ ధర్మాలు పరమాత్మలో ఉన్నాయి కాబట్టి ఏమీ సందేహం లేదు. మీ అందరికీ అనుభవాలే. మరి నీ ధర్మం వచ్చినప్పుడు ఎందుకండి అనుకోవటము? నీ ధర్మం నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సిన పనులు అవి చెయ్యి. ఈ రోజు పని ఈ రోజే చెయ్యి, ఎప్పుడో చేయటం ఎందుకు? ఈ రోజన్నా ఈ రోజే తింటావు కదా. ఈ రోజే కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. ఇప్పుడు మొహం కడగాలంటే ఇవాళ కడుగుతావా, వారానికి ఒకసారి కూర్చుని మొహాలు కడుగుతావా? కాదు కదా. నీ ధర్మం లేవని మొహం కడుక్కోవటం, ఆ తర్వాతవి అవన్నీ ఎలా జరుగుతున్నాయి సహజంగా.
దానికి ఆలోచన ఎన్నోసార్లు చెప్పబడింది. ఇది ఏమి ఆలోచన లేదు, ఈ పని నువ్వు చేసేస్తున్నావు, మరి ఇంకా దానికి ఏంటండి మీ ధర్మాలు చేయడానికి? భార్యగా నీ యొక్క ధర్మం, భర్తగా నీ ధర్మం. ఇక పిల్లల ధర్మం అంటారా? ఒక వయసు వచ్చే వాళ్ళకి ఏం ధర్మాలు తెలుస్తాయి? తెలియదు. ధర్మాలు తెలిసాక వాళ్ళు చేస్తారు చెయ్యరు, అది వేరు. కానీ నీ దగ్గర ఉన్నన్నాళ్ళు తల్లిగా తండ్రిగా వాళ్ళు ధర్మాలు పాటించేటట్టు అనండి, వాళ్ళు ధర్మంగా ఉండేటట్టు చూడటం మీ ధర్మం, అంతే. అది వాళ్ళని తిట్టవచ్చు, అప్పుడు కొట్టమని నేను చెప్పటం లేదు. బియాండ్ అయినప్పుడు దెబ్బ వేస్తారు, అది వేరే విషయం, ఆటోమేటిక్ గా జరుగుతుంది. కొట్టాలని కొట్టడం వేరు, అలా జరగటం వేరు. కాబట్టి సహజానికి అసహజానికి, సత్యానికి అసత్యానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు తెలియదు కాదు. కాబట్టి సత్యంగా ఉండండి, సత్యవర్తనులై ఉండండి. మనసా వాచా కర్మణ, మనసా వాచా కర్మణ. మీరు ఎప్పుడైతే సత్యవర్తనులై ఉంటారో, నిజంగా కావాలని పని చేయకపోవటం, చెప్పారు కాబట్టి నేను చెయ్యను అనుకోవటం, నేను ఎందుకు చెయ్యాలి అనుకోవటం, ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ అసత్య ప్రవర్తనలే. దానివల్ల మీరు పాపాన్ని పొంది తీరుతారు. పాప ఫలితమే ఆనందం లేకపోవటం. నువ్వు సరదాగా అనండి, సంతోషంగా అనండి, నీ భాషలో ఏదైతే అది, నువ్వు అలా లేవు అంటే, ఎందుకంటే మనిషి యొక్క సహజ లక్షణం ఆనందం. ఎందుకంటే వాడు బ్రహ్మం కాబట్టి. వాడు ఆ స్వరూపంలో వాడు లేడు అంటే, ఏదన్నా ప్రాబ్లం అనండి, టెన్షన్ అండి ఉన్నప్పుడు వాడు ఎలా నవ్వుతాడండి? వాడు నవ్వలేడు. అదంగా నాకు నవ్వుతాదండి, నాకు హాస్య గ్రంథులు లేవండి అని అంటే, హాస్య గ్రంథులు లేనివాడు ఎవడండి? అండి నువ్వు నవ్వుతూ ఉండమని కాదు, ప్రేమగా మాట్లాడలేకపోవటం, ప్రేమగా అవతల వ్యవహరించలేకపోవటం, ఆ నిర్ణయాన్ని నువ్వు అనుకోవటం, ఇవన్నీ అసహజే. నువ్వు ప్రేమగా ఉండు, నీ సహజ లక్షణం కాదా? నీ ధర్మం కాదు. ప్రేమగా వస్తువి బయట వాళ్ళతో ప్రేమగా ఉండటము అది సహజ లక్షణం కాదు. నువ్వు ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉండకుండా బయట వాళ్ళతోటి ఉండి బయట వాళ్ళ పనులు చేయటము, ఇంకోటి చేయటం అనేది అది ఇందా చెప్పిన అధర్మమే, పరధర్మం. అది ఏం కాపాడుతుందండి? నిన్ను వాళ్ళు వచ్చి నీకు ఏమైనా చేస్తారా? రేపొద్దు నీకు చేసేది ఎవడండి? జీవ లక్షణాలు ఉన్న వాళ్ళకి చెప్పటమే. కాబట్టి మీరు మొదట ప్రథమ ధర్మము ఇంట్లోదే. అందుకనే స్వధర్మమే మేలు అని కృష్ణ పరమాత్మ గంట వాయించడం. స్వధర్మో భయావహ, స్వధర్మమే మేలు అన్నాడు. నీ స్వధర్మము అంటే నీ యొక్క, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో లేకపోతే ఏమిటి నీదో ఆ ధర్మమే మొదటిది. అదే మేలు చేస్తుంది, అంటే అదే నిన్ను బ్రహ్మంగా చేస్తుంది. అంటే నీ ధర్మం ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం గాని, ఆ ఇంటి పనులు మొదట చేయటం గాని, అంటే నీ యొక్క ధర్మాలన్నీ కూడా మొదట ఈ గృహం నుంచే మొదలయ్యాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా గృహంలో ఉన్న వాళ్ళందరికీ మొదట ఎక్కడండి? అంతేగాని ఇంట్లో చేయనండి పక్క వాళ్ళకి చేస్తానంటే వాళ్ళు బ్రహ్మపట్టం కాదు కదా. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఇవన్నీ వీళ్ళ యొక్క అసహజ లక్షణాలు. ప్రేమగా మాట్లాడలేకపోవటం, వాళ్ళు అనుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడతారు, అనుకున్నప్పుడు ఒకలాగుంటారు, అలా అన్ని వాళ్ళు చేస్తారు. అది ధర్మం కాదు. అదే బయట వాళ్ళతో అండి, బయట వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినప్పుడుగా అంటే ఊరుకుంటారు అండి వాళ్ళు. అందుకని బయట వాళ్ళతో ఎప్పుడు మంచిగానే ఉండి తీరాలి, నీకు ఆప్షన్ లేదు. బయట వాళ్ళతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు రేపొద్దున నీ మొహం చూస్తాడా? మొహం చూస్తాడా చూడ కాదు, వాడు ఏదన్నా చేయొచ్చు. నీలాంటి వాడైతే వాడు కూడా. కాబట్టి నేను బయట వాళ్ళతో ఎప్పుడు మంచిగానే ఉండాలి అనుకోవటం కూడా అధర్మమే. పరధర్మో భయావహ, అంతే. వాడు అవసరం ఉన్నప్పుడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు, అవసరం లేకపోతే అసలు అవన్నీ ఎందుకండి. కాబట్టి స్వధర్మం అనేది నీ గృహంలోంచి మొదలైంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరు ఉన్నారు కదా, స్వధర్మం అంటే ఎవరికైతే బ్రహ్మం అవ్వాలని అంటున్నారో అయిన దాన్నే మళ్ళీ అవ్వాలని కదా ప్రయత్నం. చెప్పబడింది. అందుకే దైనందిన జీవితంలో నీ ధర్మం ఏమిటి? తల్లిగా నీ ధర్మం, భార్యగా ధర్మం, కోడలి ధర్మం, అత్త ధర్మం, ఇవన్నీ మీ ధర్మాలు. ఇంట్లో భర్త, పిల్లలు, ఎవరైనా సరే మీ ధర్మాలు మీరు నిజంగా చేస్తున్నారా? మనసులో ఏదన్నా పెట్టుకున్నారా? అందుకని కర్మ మార్గం గొప్పది అని పరమాత్మ చెప్పలేదు. ఎప్పుడు కర్మ మార్గం గొప్పది, నువ్వు ధర్మంగా ఉంటే కర్మ మార్గం గొప్పది. గొప్పదంటే జ్ఞానానికన్నా కాదు, బాగా పెట్టుకోండి. జ్ఞానం కన్నా ఎప్పుడు కర్మ గొప్పది కాదు. అంటే ఉన్నత జన్మనో ఏదో జన్మనో ఇస్తుంది, కానీ పాపం లేకుండా ఉండదు నీ కర్మలు. నీ కర్మ
పాపం ఉండే తీరుతుంది. నువ్వు సంపాదించిన డబ్బునే ఉద్యోగం చేస్తున్నాను అన్న డబ్బులో కూడా పాపం ఉన్నది. నిజంగా నువ్వు నీ ఉద్యోగానికి తగినంత ఎంత చేయాలో అంత నువ్వు చేస్తున్నావా? ఎక్కువ చేసినా పాపమే, తక్కువ చేసినా పాపమే. పక్కవాడి పని నువ్వు చేసినా కూడా పాపమే. అదే మంచితనం కాదు. నువ్వు ఆశ మంచివాడివి అనిపించుకోవాలని చేసినా, కొంతమంది చూడండి, వాళ్ళకి పక్కవాడు మెచ్చుకోవాలన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. నలుగురు బయట, ఇంట్లో వాళ్ళ సంగతి కాదు. అలా వాళ్ళకు తాపత్రయం ఉంటుంది. ఈ ఈ తాపత్రయం కూడా పాపంతో కూడిందే. ఎందుకు నీకు తాపత్రయం? నీ పని నువ్వు చెయ్యి. స్వధర్మమే మేలు, పరధర్మో భయావహ. ఇవన్నీ ఒట్టిగా రాలేదు. కాబట్టి ఇక్కడ నిజంగా నీ ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్ గా చేస్తున్నావా అని అడిగితే చెప్పడానికి చాలా కష్టం కదండి ఉద్యోగం చేసే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ అన్ని, అందుకని నీవు సంపాదించే డబ్బులో కూడా అధర్మం ఉన్నది, అసత్యం ఉన్నది. కొంతమంది చూడండి ఎంత సంపాదిస్తున్నావు అంటే తక్కువ చెప్పుకుంటారు, ఎక్కువ చెప్పుకుంటారు. అది అసత్యమే కదండి. అసత్య ఫలితం రాదా మరి నీకు? ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమండి మీ దగ్గర ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అంటే, నువ్వు చెప్పకపోవచ్చు, వద్దులేండి దాని గురించి ఎందుకు ఇప్పుడు అని అనవచ్చు. అందులో దోషం లేదు, అదేం దోషం కాదు. మౌనంగా ఊరుకోవచ్చు, నవ్వేసి మాట దాటేయవచ్చు, అది దోషం కాదు. కానీ నువ్వు ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా అది అసత్యమైంది కదా. దాని బదులు దాని గురించి ఎందుకులేండి అనొచ్చు, ఏమోలేండి అనొచ్చు. కానీ నువ్వు ఒక సంఖ్య చెప్పినప్పుడు అది అబద్ధం అవ్వలేదు. చిన్న చిన్న అనుకోండి పర్వాలేదు, కానీ చిన్నదానికైనా పెద్దదానికైనా దానికి తగ్గ పాప పుణ్యాలు వచ్చి తీరుతాయి కదండి. అందుకని పాప, నీవు జీవుడుగా ఉన్నప్పుడు పాప పుణ్యాలను నువ్వు భావించవలసిందే. అంటే నువ్వు లెక్క పెట్టుకోవాల్సిందే. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అలా చేశారనుకోండి, ఇష్టం వచ్చినంత పాపం వేసేస్తాడు ఆయన, ఇష్టం వచ్చినంత పుణ్యం వేయడు. ఎందుకంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టున్నావు కదా. ఇష్టంలో ధర్మం ఉందా? లేదు. ఇష్టంలో ధర్మం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇష్టంలో ఎప్పుడు ధర్మం లేదు. ఇంట్లో ఉన్నాయి, మీరు ఇష్టంగా ఉంది ఏదో చేసి తింటామో, డబ్బులు ఉన్నాయి, ఇష్టం ఎందుకు కొనుక్కోవటంలో దోషం లేదు. నా ఇష్టమే ఇది. ఇప్పుడు ఒకటి ఇంట్లో ఒక వస్తువు కొంటారండి, నిజంగా అది ఉపయోగమో కాదో, అటువాళ్ళు ఇటువాళ్ళు ఏదైనా సరే, నా డబ్బులు నా ఇష్టం వచ్చిన నేను ఖర్చు పెట్టుకోవటం అంటే దోషం కాదా? అందుకనే చెప్పబడేది ఏంటి అంటే, వర్తమానంలో ఉండు, నీ ధర్మాన్ని, నీ స్ఫురణ వస్తుంది ఏం చేయాలి అనేది, దాని ప్రకారం ఉండు. ఆ స్ఫురణ అనేది ఏదైనా కావచ్చు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అది ధర్మమో, నీకు దానివల్ల ఏమి వివరంగా ఉండదు, బాధ ఉండదు, అసలు ఏది జరగదండి. అప్పుడు కన్నీళ్లు రావాల్సి వచ్చినా వస్తాయి, ఏడ్చినంత మాత్రాన అధర్మం అవ్వదు. పిల్లలు చూడండి, చేసి ఏడవరు పాపం, వాడికి ఏం తెలుస్తుందండి. అందుకని కొన్నేళ్ల తర్వాత, కొన్ని సంవత్సరాల వరకు వాడికి పాపం అంటదన్నాడు ఆయన. పుణ్యము అంటదు, పాపము అంటదు. భగవన్ నామం చేస్తే ఆ పుణ్యం వస్తుంది వాడికి, కరెక్టే. కానీ అలా చేసి మనం అంటాడు, వెధపని చేసింది కాక ఏడుస్తావా, వాడిని కొట్టి నువ్వు ఏడుస్తావే అనరు. వాడి ప్రొటెక్షన్కి వాడికి ఆ సహజంగా వచ్చింది ఏడుపు. దొంగ ఏడుపులు అయితే తెలుస్తాయి కదండి. అలాగే మీ యొక్క దుఃఖము నిజమైనదా ఏమిటనేది ఆ సమయానికి రావాలని పరమాత్మ నిర్ణయిస్తే దుఃఖం రాక ఏమవుతుందండి. కొంతమంది ఏడవాలనుకున్నప్పుడల్లా ఏడుస్తారు, అందరికి అలా ఏడుపులు వస్తాయా? అదే నాకైతే ఏడుద్దామన్న ఏడుపు రాదు ఒక్కొక్కసారి. యాక్షన్ చేద్దామన్నా కూడా భలే కష్టంగా ఉంటుంది. ముందు లోపల నుంచి ఏం యాక్షన్ చేయాలో అర్థం కాదు. ఎలా ఏడుస్తామండి యాక్షన్ గా? అది వస్తుంది, సహజంగా వచ్చినప్పుడు వస్తుంది అంతే తప్ప యాక్షన్ చేద్దాం ట్రై చేద్దాం అంటే ఎలా వస్తుంది చెప్పండి? అది అందరికీ నటన అందరికీ వస్తుందా చెప్పండి? అంటే ఏడుపు నటన నేను చెప్పేది, వేరే నటన. నవ్వటం అనుకోండి, ఒట్టిగానే నవ్వొస్తుంది. కానీ ఏడుపు చెయ్యాలి అంటే ఎంత కష్టం అండి. ఆ నటన చేసే వాళ్ళు కూడా ఎక్కువసేపు ఏడవమంటే ఏడుస్తారా? కాసేపటికి అవి పోనే పోతాయి. పరమాత్మ కూడా యాక్షన్ ఏడుపుకి ఎక్కువ కన్నీళ్ళు ఇవ్వడండి. ఆయన రిజర్వ్ చేసి పెడతాడు ఇన్నే కన్నీళ్ళు. ఇక రకరకాల
మీరు చేసే ధర్మం అధర్మాలు మీరు అనుభవించక తప్పదు. ఉమ్. అది అవును. అర్థమైంది గురువుగారు. అర్థమైందమ్మా. వలన పాదాభివందనం. ఈ కర్మల గురించి మోక్షం గురించి మీకు ఏం కావాలో మీకు ముందు నిర్ణయం జరిగితే అండి ధైర్యం దానంతట అదే వస్తుంది. మీరు చేసేది కూడా ధర్మంగానే ఉంటాయి కాబట్టి గొడవే ఉండదు. సమర్థింపులు కారణాలు వస్తాయి అప్పుడు రమ్మన్నా రావు. రావు. అసలు రావు. ఎలా వస్తాయి? రావడానికి అక్కడ ఏముంది? రావడానికి ఏమీ ఏముంది? లేదు అక్కడ. లేదు. ఏం లేదు అమ్మా. సరే, ఓకే. శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతున్నాడు, జ్ఞానమూర్తి, వేద శాస్త్రాలు ధర్మం ఆచరించే వారికి పుణ్యం వలన ఏర్పడే సనాతనమైన లోకాలు ఉన్నాయని వక్కాణిస్తున్నాయి. వానిలో హెచ్చు తగ్గులేవో వానికంటే అతిశయమైన సుఖం గల మోక్ష స్వరూపం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పనికి మాలిన కామ్యకర్మలను గురించిన సంగతి నాకు అక్కర్లేదు. లోకాల తారతమ్యాలను, ఆ లోకాలను మించిన మోక్ష సామ్రాజ్యపు స్థితిగతులను నాకు బోధించండి అని అడిగాడు ఆయన. కామ్యకర్మలు పనికి మాలినవని అనేశాడు బోధ జరిగాక. రాజా విను, ఒక బలవంతుడు మరొక బలవంతుడిని మించడానికి శక్తియుక్తులన్నీ వినియోగిస్తాడు. అలాగే యమ నియమాదుల వ్రతాలలో గట్టి పట్టుదల కలిగి కృషి చేసిన వారు మరణించిన తర్వాత బ్రహ్మలోకంలో ప్రకాశిస్తారు. యజ్ఞం మొదలైన ధర్మాలలో స్పర్ధ కలవారికి ఆ యజ్ఞయాగాదులే జ్ఞాన సాధనాలు అవుతాయి. అట్టి సగుణ బ్రహ్మవేత్తలు ఈ లోకపు బంధాలు తెంచుకొని స్వర్గలోకానికి చేరుకుంటారు. వేదాలను చక్కగా చదివిన వారు వేదం చెప్పింది కనుక ఆయా ధర్మాలను దేనిని అపేక్షించకుండా చేస్తూ ఉంటారు. వారు ఒక విధంగా బహిర్ముఖులు, మరొక విధంగా అంతర్ముఖులు. ఆత్మయందు వర్ణాన్ని, ఆశ్రమాన్ని, వయస్సును, అవస్థాదులను అభిమానిస్తారు. వీరు బహిర్ముఖులు అన్నారు. కాబట్టి అన్ని బాహ్య విషయాలే కనుక వాని యందు వారు ప్రవృత్తి కలిగి ఉంటారు. ఇహ అంతర్ముఖులు ఎలా అవుతారంటే వేదం మీద నమ్మకం ఉంచి దానిని అనుసరిస్తారు. ఏ వాంఛలు లేని వారే అంతర్ముఖులు. వీరి విషయం పెద్దగా పట్టించుకోకర్లేదు. మొట్టమొదటిది యమ నియమాదులు అనేది ఉత్తమం. ఆత్మజ్ఞానం కోసం పాటించే ధర్మం ఈ మధ్యమం, నిష్కామంగా వర్ణాశ్రమ ధర్మాలను పాటించటం వాటికంటే తరువాతది తక్కువది. వర్ష ఋతువులో శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. అదొక్కసారి మళ్ళొకసారి చెప్పారమ్మా. అది ఇప్పుడు మీరు చదివింది అమ్మా. మధ్యమం యమ నియమాదుల వ్రతాలు అంటే యమ నియమాదులు దేనికోసం పెట్టుకుంటారు? మామూలు బాహ్యమైన వ్రతాల కోసం కాదు కదా. యమ నియమాదులు దేనికోసం పెట్టుకుంటారో అది ఉత్తమమైనది. అది అద్వైతానికి కావచ్చు, దేనికైనా సరే. అంటే నువ్వు ఒక ధర్మం చేస్తున్నప్పుడు, ఒక వ్రతం చేస్తున్నప్పుడు దానికి ఏదైతే ఉన్నాయో నియమాలు, నిష్టలు అవి నువ్వు పెట్టుకు తీరాలి. అప్పుడే ఆ వ్రతం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఉత్తమమైనది అన్నారు. మొదటిదైన ఏదైతే ఉన్నాయో యమ నియమాదులు గట్టి పట్టుదల కలిగి కృషి చేసేవారు. మరణించిన తర్వాత బ్రహ్మలోకం అన్నాడు. అంటే నువ్వు చేసే ఏ వ్రతాలైనా సరే అద్వైతం కోసం చేస్తే ఇక్కడే సాక్షాత్తు నీవే బ్రహ్మస్మి, అంటే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటావు. ఏది కలదో అది నువ్వు ఇక్కడే అవుతావు. ఎక్కడికో ఏ లోకంలోకి వెళ్ళక్కర్లేదు.
అదే బాహ్యమైన ఇప్పుడు మీరు చేసుకునే మీకు మీ యొక్క గృహ ధర్మాల్లో విధించబడిన కొన్ని వ్రతాలు నోములు అలాంటివి ఉన్నాయి కదా, వాటి అమ్మా అంత నిష్టగా చేయ. ఎందుకంటే చాలా చోట్ల చూస్తాను అమ్మా పండ్లు ఇస్తారు, అది తినేటట్టుగా ఉండనే ఉండదు, ఏదో ఒక పండు లేని ఇచ్చేస్తారు. అంటే ఏదో ఒకటి లేని ఇచ్చేది ఎప్పుడు మీకు పుణ్యం ఎలా వస్తుందండి అప్పుడు? ఉండదు అసలు రకరకాలు, అసలు ఆ పళ్ళు ఎక్కడ తెస్తారో తెలియదు, అంతంత బుజ్జి బుజ్జి పళ్ళు నోము కోసం అని పెడతారు. అది అసలు కత్తి పింద ఉంటుంది, అది వాడు తినరు. తినని ఎందుకు ఒక పువ్వు ఇస్తారు, ఆ పువ్వు బాగుండదు, ఇస్తున్నావు నువ్వు, ఇవ్వకపోతే అసలు నీకు దోషమే రాదు. అది ఇచ్చినా ఆ పువ్వులు ఇచ్చామండి అంటారు, ఆ పువ్వులో ఏముంది అసలు? వాడు పెట్టుకోవడానికి వీలైనది ఇవ్వాలి, సువాసనాభరితమైనది అలా ఇవ్వాలి. మనం ఫ్రెష్ వాటర్ తేలేం కానీ నువ్వు కొన్న వాటిల్లో కూడా చూసి శ్రేష్టమైన వాటిని స్నానం చేయాలి. ఆ మూలంలో అయినా సరే అది లేదనుకోండి అసలు ఇవ్వకండి, దోషం కాదు, ఇచ్చానన్న పేరు. అప్పుడు ఆ మధ్య ఒక ఆవిడ అదేవో ఎన్నో చీరలు పంచుతాను దండం పెట్టు, సరే మంచిదే సంతోషమే, కానీ నువ్వు ఎలాంటివి ఇస్తున్నావు? ఎవరు అవి నిజంగా నువ్వు ఇచ్చిన చీర అవతల వాళ్ళు కడతారా? కట్టనప్పుడు వాళ్ళకి ఇచ్చి నువ్వు ఏమిటంటే ఉపయోగం అనొచ్చు, ఏమంటే అందరూ కట్టుకునే చీర ఇవ్వగలుగుతామా అని. అలాంటి చీరలు కట్టుకునే వాళ్ళకే ఇవ్వతే ఎందుకు ఇవ్వాలి? అట్లీస్ట్ నువ్వు కట్టుకునే నువ్వు కట్టుకునే లాంటి చీరలు ఇవ్వు. ఇలా చాలా ఉంటుంది. ఓ పెద్ద ముసలావిడికి వెళ్ళి సిల్క్ చీర ఇస్తే ఆవిడ ఏం కట్టుకుంటుందండి? టూ మచ్ కాకపోతే ఆ పెద్ద ఆవిడకి ఇవ్వకూడదు. అమ్మా అందరూ కట్టుకునే రకం చీరలు కట్టుకోండి, ఇప్పుడు ఏం కాటనో ఉంటుందండి, పర్వాలేదు ఎవరైనా కట్టుకోవచ్చు. సినిమాల్లో హీరోయిన్ కూడా కడుతుంది కదండి మరి. ఇంటర్నెట్ సరే అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఏదైనా మెయింటైన్ చేయాల్సిందే కదండి. అంటే అర్థం ఏమిటి అంటే అవతల వారికి ఉపయోగపడింది నువ్వు ఇచ్చి నేను ఇచ్చాను నువ్వు అనుకోవడంలో పెద్ద గొప్పతనం ఏముంది? ఉండదు గురువు. లేదమ్మా. సరే గుళ్ళో దైవానికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా నువ్వు అలా వారికి ఉపయోగపడేది చెయ్యి. లేదనుకోండి ఇవ్వకు, వాడు ఉంటారు ఏదో చేస్తారండి, వాళ్ళు తిట్టుకున్నారని నువ్వెందుకు చేయటం? చేయకూడదు. కాబట్టి ఇక్కడ మధ్యమ ఇవన్నీ ఉన్నాయి మనకి. నిష్కామంగా వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం తర్వాతది తక్కువది. కాబట్టి నియమనిష్టలతో ఆత్మజ్ఞానం పొందడమే అసలైనది. పొందితే ఇక నువ్వు వేరే పొందక్కర్లేదు. అర్థమైంది గురువు గారు. వర్ష ఋతువులో గడ్డి దుబ్బులు దుబ్బులుగా పెరుగుతుంది. ఆ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా అన్నం లభించే చోట చేరుకొని బ్రహ్మజ్ఞాని కాలం గడపాలి. ఆకలి దప్పులతో దేహాన్ని హింసించరాదు. చేతకానప్పుడు అబ్బో లబ్బని పక్కవాళ్ళు చేస్తున్నారు కదా అని ఉపవాసాలు చేయకూడదు. పక్కవాళ్ళు తింటున్నారు కదా అని తినకూడదు ఆయాసం వచ్చేటట్టుగా. అది ఏది పడుతుందా పక్క వాళ్ళు తింటున్నారు కదా లేదా ఫ్రీగా వస్తుంది కదా అని లోపల వేయకండి. కాబట్టి బ్రహ్మజ్ఞాని తాను ఇబ్బంది పడకుండా అన్నం లభించే చోట ఉండాలి అని అన్నారు. అంటే ఇక్కడ గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది దానంతట అది పెడుతుంది, మీరేం దానికి విడిగా చేయక్కర్లా, కష్టపడక్కర్లే కదా గడ్డి కోసం, పెరుగుతుంది. అలాగే బ్రహ్మజ్ఞాని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అలానే తాను అతిగా కష్టపడకూడదు. మీకు ఎంత కావాలో అంత వండుకుని తినండి, ఎవరొద్దన్నారు. ఆకలి దప్పులతో దేహాన్ని హింసించరాదు. హలో లక్ష్మణ అంటే ఏం చేస్తారండి? ఎందుకంటే పని పడలేక తీరి కూర్చుని తిన్నదా. బ్రహ్మజ్ఞాన కలవాడు గొప్పలు చెప్పుకోడు, ఏదో విశిష్టత ఉందని భావించాడు, వాడే శ్రేష్ఠుడు.
తనకి ఏ విధమైన శుభము కలుగని ప్రదేశంలో ఉన్నా, భయం కలిగించే స్థితిలో ఉన్నా అతని దారి అలాగే ఉంటుంది. అమ్మా ఎక్కడికి ఏమిటండి, మీరు ఎంత భయపడితే మటుకు ఏమి చెప్పండి. అమ్మా కాబట్టి ధృతరాష్ట్ర, ఈ రెండు మాటలలోని తాత్పర్యం గ్రహించావు కదా. బ్రహ్మజ్ఞాని ఇతరులను సుతారము బాధించడు, వారిని అవమానించే జోలికి పోడు. మంచి చెప్తాడు, దానికి కలిసిన మాటలు అంటాడు, కానీ వాళ్ళని అవమానించాలన్న దురుద్దేశమో ఇంకోటో అతనికి ఎప్పుడూ ఉండదు. ఆ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగానే అతని యొక్క మాటలు గాని చేతలు గాని ఉంటాయి. అంతే తప్ప అవతల వారిని అవమానించాలనో లేకపోతే వేరేగానో అవి ఉండవు. సత్యం మాట్లాడతాడు అంతే. సత్యం ఎప్పుడు కొంత కఠినంగానే ఉంటుంది కదండి. అమ్మా లేదమ్మా. అవునమ్మా. గృహస్థులకు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. ఇతరుల ఉన్నతిని చూసి మనస్తాపం చెందకూడదు. అమ్మా బ్రహ్మస్వం తినరాదు అంటే తనకు మాత్రమే వండుకుని తినరాదు. అమ్మా వాళ్ళకో ఎవరికో ఒకటి కొంత పెట్టడం నేర్చుకోవాలి. స్వయంగా తానది తానే అంటే ఇంకా ఇతరులకు ఇచ్చే ప్రశ్నే లేదు. ఇంటికి ఎవరిని పిలవం మేము, ఒకరికి పెట్టాం, ఏమి పెట్టాం, నేను వండుకున్నది నేనే తినాలి. ఇవి రెండు కూడా అంటే పక్క వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని మీరు కొనుక్కోకూడదు, లేదు కదా అని కొనుక్కోకూడదు. అబ్బా వాళ్ళకి లేదు మనం కొనుక్కుందాం గొప్పగా అనుకోకూడదు. కంపారిజన్స్ ఉండకూడదు. అలాగే బ్రహ్మస్వం తినరాదు. గృహస్థు తన ఇంటిలో వండిన అన్నానికి ఇద్దరు అధికారులు. మొదటివాడు యతి, రెండవ వాడు బ్రహ్మచారి. కాబట్టి ఇక్కడ వారిది వారికి పెట్టకుండా తినటం దోషం. కనుక బ్రహ్మజ్ఞాని ఇతరుల ఉన్నతిని సహించగలవాడుగా, బ్రహ్మస్వం తినని వాడుగా అయిన గృహస్థు ఇంట్లో మాత్రమే, అంటే ఈ యొక్క జ్ఞాని గురించి చెప్తున్నారు అక్కడ తినాలి అని. మరికొంత స్పష్టంగా చెప్పాలంటే అసూయ లేనివాడు శ్రద్ధ కలవాడు పెట్టిన అన్నమే మోక్ష ధర్మంలో ప్రవర్తించే వానికి తగినది. ఇక్కడ మోక్ష ధర్మంలో ప్రవర్తించే వానికి అన్నారు. ఇప్పుడు పూర్ణత్వం పొందిన వాళ్ళకి అది ఏది అయినా, ఇప్పుడు మీకు అప్పుడు ఒక కథ చెప్పాను. ఒక సన్యాసి ఒకరింటికి వెళ్ళిన తిన్నప్పుడు అతనికి దొంగతనం చేయాలన్న మాట అంటే ఆలోచన కలిగింది. వెంటనే అతను కొంత ఒక స్థితిలో ఉన్నాడు కాబట్టి వెంటనే అతను ఏమిటి నాకు ఇలా కలిగింది అని ఆ యొక్క గృహస్థుని అడిగాడు, ఏమిటి ఎక్కడి నుంచి తెచ్చారు ఇది అన్నాడు. కాదు కాదు ఏదో ఉండే ఉంటుంది పదండి షాప్ కని. షాప్ వాడు ఏమన్నాడు, ఎవడో దొంగ అమ్మాడండి ఈ బియ్యం అని. చూసారా, అంటే ఒక దొంగిలించబడిన బియ్యాన్ని తిన్న వాడికే అలా ఉంటే మరి మామూలు మానవుడి పరిస్థితి ఏమిటి అన్నారంటే, అందుకని యమ నియమాదులు ఉత్తమమైనవి అన్నారు. అందుకని అప్పుడు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. బయట తినటం మానేయాలి, ఎక్కడంటే అక్కడ తినటం మానేయాలి. ఎందుకు? శుచి శుభ్రత అంటే అర్థం ఏమిటి? హోటల్కి వెళ్ళాల్సిన కాదనటం లేదు. ఎప్పుడు నువ్వు నిష్ట పొందాక ఎక్కడికి పోయినా ఏది తిన్నా దానివల్ల నీకు ఎటువంటి ఉద్వేగాలు ఉద్విగ్నతలు ఇవి కలగవు నీకు. అమ్మా అలాగే అమ్మా. కానీ అవ్వకుండా వెళితే వస్తాయి, లోపల నుంచి రావండి. ఏమంటారండి ఈ అన్నం అస్సలు బాగాలేదు, అసలు ఫుడ్డే బాగాలేదండి, ఎంత ఆశగా వచ్చా ఆకలి వేస్తుంది అసలు. ఏదో వెంటనే పెళ్లికి వెళ్తే ఇలాంటి భోజనం పెట్టారంటారు. వాళ్ళు ఏం చేస్తారండి, పిలిచిన వాళ్ళు ఉండలే కదండి, ఉండలేరమ్మా. రజోగుణం అలా వస్తుంది. సరే ఇలా రకరకాలు. అందుకని యమ నియమాదులు అన్నారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు యమ నియమాదులు ఉండాలి అని. ఇలాంటి వాళ్ళలో బ్రహ్మత్వ శ్రీకాకులో కాలని అంటే ఆ దాంట్లో దొరికిపోతుంది. అంటే నువ్వు అందులోనే ఉండలేవు కాబట్టి యమ నియమాదులు. ఉండగలిగిన వాళ్ళకి వేరే నిష్టలు ఎందుకంటే నియమాలు ఎందుకు? అందుకని ఆ పూర్ణత్వం పొందే వరకు కూడా నీవు ఆ విధంగా అందుకని బయటికి ఎక్కడ వెళ్ళి తినకండి. ఇప్పుడు దీక్షలు తీసుకున్నప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళకండి, ఎక్కడ భోజనాలు చేయకండి. మీ ఇంట్లో మీరు వండుకుని మీకు కావాల్సింది ఇంట్లో వాళ్ళు వండిందే తినండి అని ఎందుకు చెప్తారంటే ఇందుకోసం.
శుచి శుభ్రత పాటిస్తూ అమ్మా ఏది లేకుండా అది. అమ్మా అలాగేనమ్మా. కడుపు కక్కుర్తికి కుక్క తాను కక్కిన అన్నాన్ని తింటుంది. పాండిత్యం ప్రదర్శించి బ్రతుకగోరే సన్యాసులు అటువంటి వారు. ఎంత భయంకరం అంటే పాండిత్యాన్ని ప్రదర్శించి, అంటే అది డబ్బుగా చేసుకునేవారు, ఆశించేవారు. అమ్మా అందుకని ఎప్పుడు గురువుగారు మీరు మాకు ఎంత ఇస్తున్నారు అందుకనే మీకు పెడుతున్నాం అనకండి. అమ్మా 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 అందుకనే ఎప్పుడు సద్గురువులు, అద్వైతం బోధించే గురువులు ఎప్పుడు ఆశించరు. వాళ్ళు ఆశించేది మీరు ఆ బ్రహ్మముగా స్థిరంగా ఉండటమే వాళ్ళు కోరుకుంటారు తప్ప ఈ బాహ్యమైనవి ఎప్పుడు కోరుకోరు. వాళ్ళకి దాంతో అసలు ఇదే లేదు. అందుకనే మిమ్మల్ని కూడా మనసుల్లోంచి ఆలోచన తీసేయమని చెప్తాను. ఆ సమయానికి మీరు అనుకుంటే అప్పుడు సంగతి అప్పుడు జరుగుతుంది. ముందర నుంచి ఆలోచన ఇంకోటో మీరు పెట్టుకోకండి చెప్పేది అందుకు. అలాగేనమ్మా. గురువు గారు. ఆ సమయానికి అనిపిస్తే అనిపిస్తుంది, లేకపోతే లేదు. అనిపించినా సరే అనిపించకపోయినా స్ఫురణవే. మీరు అనుకుని ఆలోచించి డిస్కషన్లు పెట్టడం వేరు, స్ఫురణ రావటం వేరు. గుర్తుపెట్టుకోండి. అవునమ్మా. డిస్కషన్ పెట్టకూడదు. ఈ కలర్ కొందామా, ఆ కలర్ కొందామా, డిస్కషన్లు పెట్ట. అమ్మా కాబట్టి యోగ బుద్ధిని తెలియజెప్పే ప్రయత్నం చేయకూడదు. యోగ బుద్ధి అంటే ఏకత్వం, పరమాత్మకు అభిముఖంగా ప్రసరించాలి. పతితాత్మల వైపుకు పారకూడదు. అటువంటి ప్రకటనలు అహంకారాన్ని అందలం ఎక్కిస్తాయి. ఇవన్నీ అహంకారం కాదండి. అప్పుడు పొద్దున్న చెప్పలేదా, నా తల మీద పక్షి గూడు కట్టింది, ఎంత గొప్పవాడిని. కానీ నీ ప్రగల్భాలు అర్జునుడి లాగా, అబ్బో నేను చేయనండి, నా వాళ్ళు చచ్చిపోతారు, ఎందుకు నాకు ఆ రక్తం కూడా అక్కర్లేదు అని ఏవో డైలాగులు కొట్టాడు అన్నాడు. కాబట్టి ఎందుకు వచ్చిన ప్రగల్భాలండి, పనికి మాలిన ప్రగల్భాలు, అహంకారాలు. నాయన పరమాత్మ శరీరం మొదలైన ఉపాధులు కల్పించిన అడ్డుగోడలు లేనిది, ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం మొదలైన ప్రమాణాలకు అందనిది, అంతటా నిండి ఉన్నది కనుక కదలటానికి విడిగా చోటు లేదు. ఏ అంటు సొంటులు లేవు, ఏ ద్వైత లక్షణాలు విభేదాలు లేవు. విభేదాలు సాధారణంగా 3 రకాలు. మొదటి దాన్ని సజాతీయం. ఒక నరునికి మరొక నరుడు సజాతీయుడు. పరమాత్మకు ఆ సజాతీయ భేదం లేదు. ఎందుకంటే పరమాత్మలు ఇద్దరు ఎక్కువ మందో లేరు కనుక. నరులకు పశువులతో ఉండే భేదాన్ని విజాతీయం అంటారు. పరమాత్మ వంటిది మరి ఒక జాతి లేదు కదా, కనుక విజాతీయ భేదం కూడా లేదు. స్వగత భేదం మూడవది. అంటే బాల్య అవస్థ, యవ్వన అవస్థ వంటి వాని చేత తనతోనే తాను నరుడు భేదం పొందుతాడు. పరమాత్మకు ఈ దశలు కూడా లేవు కనుక స్వగత భేదం కూడా లేదు. ఇట్టి పరమాత్మను పొందాలంటే పైన చెప్పిన ప్రవర్తన ఒక మంచి సాధనం. అది లేదో ఇక పరమాత్మను పొందే అర్హత ఎవరికి ఉంటుంది అంటే, ఆత్మలబ్ధికి ప్రవర్తించే వానికి సదాచార సంపత్తి మౌలిక లక్షణం. అసలైన మౌలికం అంటే ముఖ్యమైనది. ఈ సదాచార సంపత్తి ఇతర దోష సంపర్కం ఏమాత్రం లేకుండా ఉంటే బ్రహ్మమును బ్రాహ్మణుడే కాదు ఏ వర్ణం వాడైనను పొందవచ్చు. అన్ని అనార్థాలకు మూల కారణం అజ్ఞానం. అంటే అది కాని దానిని అదిగా భావించటం, సత్యాన్ని అసత్యంగా చెప్పటం, అసత్యాన్ని సత్యమనటం. ఆత్మ దేహం కాదు, కానీ చాలా మంది ఆత్మయే దేహము, దేహమే ఆత్మ అని గట్టిగా నమ్ముతారు. అలా భావించేవారు ఆత్మను అపహరించే దొంగలు. వారు చేయని పాపాలు ఉండవు, చేసే పుణ్యాలు ఉండవు. అంతే. కాబట్టి నీ జిజ్ఞాసను గుర్తించి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఉపాయం చెప్తా, శ్రద్ధగా విను అన్నారు. ఆత్మతత్వం తెలుసుకున్న
అంటే అనుకునే వారికి పట్టుదల గట్టిగా ఉండాలి. అమ్మా అమ్మా వచ్చిందో గట్టి 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 అని. అనసిద్ధిని అనుకోకూడదు. వాటికి చాలే చేసింది అనుకుంటారు. ఎందుకంటే ఒక్క క్షణ ఏమరపాటు 100 జన్మల పెట్టు అయ్యే ప్రమాదానికి దారి తీస్తుంది. అమ్మా అందుకే చెప్పేది దీక్షా కాలంలో ఎక్కడికి వెళ్ళకండి మీరు వెళ్ళకపోతే ఫంక్షన్లు ఆగిపోవు ఏది ఆగిపోదని చెప్పేది అందుకు. వెళ్తారు, మందితో కలుస్తారు, మనసు వికలమవుతుంది, ఏవి కనపడతాయి అవి మాకు లేవనుకుంటారు. ఇలా ఏంటి? కాబట్టి ఒక్క క్షణం ఏమరపాటు 100 జన్మల పెట్టు అన్నాడు. అమ్మా ఎందుకండి మరి దాని బదులు పూర్ణత్వం పొందే వరకు నోరు మూసుకున్న దగ్గర ఉండొచ్చు కదా. అంతేనా అలాగే ఉంటానమ్మా. వాడు ఆదానం కావాలి, ఎవరి నుండి దేనిని ఆదానం తీసుకోవడం చేసేవాడు కారాదు. అంటే ఎటువంటి ఏవి స్వీకరించరాదు అవతల వారి నుంచి. తీసుకుంటే మళ్ళీ అవునమ్మా తీసుకో. తీసుకుంటే అయ్యో వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి మనం ఇవ్వాలి కదండి, ఎన్ని వస్తాయండి. అందుకని వెళ్ళకూడదని చెప్పేదే అందుకు. హాయిగా మాట్లాడకుండా కదలకుండా ఇంట్లో ఉండు అని. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేది పుచ్చుకునేవాడు. ఆశ కర్మ బంధం మొదలైన వేద బుద్ధులు మొదలైన ప్రమాదాలన్నీ దాని వల్లే కలుగుతాయి. గోల వాడు ఇచ్చాడు, వీడికి నచ్చదు అనుకోండి, ఇక గోల మొదలైంది. నచ్చింది అనుకోండి, ఇంకో గోల మొదలైంది. పుచ్చుకున్నప్పటి నుంచి గోలలే. అతడు సమ్మతుడు, అందరికీ ఇష్టుడు కావాలి. సాధకుడు గురించి అంతర్యందు సమభావన కలవాడే అందరికీ ఇష్టుడవుతాడు. సమత్వం అంటేనే బ్రహ్మము. నిరుపద్రవుడు కావాలి. అంటే ఉపద్రవాలంటే కష్టాలు సంకటాలు ఎవరికి వస్తాయి? అహంకార మమకారాల కూరల్లో చిక్కుకున్న వారికే కదా. అవి లేని వారికి సంకటాలు ఎక్కడివి? ఇష్టుడు కావాలి. ప్రవర్తనలో ఏ కొంచెం జారుబాటు ఉన్నా వాడు మందబుద్ధి అవుతాడు. అంటే నా శిష్టవత్, నేను శిష్యునండి బాబు, నన్ను శిష్యునిగా గుర్తించండి అని చెప్పుకునే దుస్థితి వానికి కలగరాదు. కాబట్టి తన యొక్క శిష్టత అంటే విశిష్టత అనుకోడు, గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలనుకునే వాని ప్రవృత్తిని దంభం అంటారు. అంటే నీకు గుర్తింపు లేకుండానే నువ్వు విశిష్టతను సాధించాలి. అంటే నీకు నువ్వు చెప్పుకోకూడదు నీ యొక్క గొప్పతనాలు, అవతల వాడు చెప్పాలి. అంతేగాని గొప్పతనం నువ్వు చెప్పుకుంటే ఎలా బాబు? బ్రాహ్మణత్వం ఉండాలి. అంటే ఈ యొక్క కులం కాదు. బ్రహ్మమునందే సర్వకాల సర్వ అవస్థలలో చెదరని బుద్ధి కలవాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే దీర్ఘం తీసుకోవచ్చు, బ్రహ్మణుడు అనొచ్చు. బ్రహ్మ యందు ఉన్నవాడు. బ్రహ్మమునందే సర్వకాల సర్వ అవస్థలలో చెదరని బుద్ధి కలవాడు అవ్వాలి. ఇంకొక ప్రధాన లక్షణం కవితనం. అంటే కవి అంటే కావ్యాలు రాసేవాడని కాదు, దర్శనం ఇంద్రియాలకు అందని తత్వాన్ని దర్శించగల సమర్థత కల వాడినే కవి అని వేదాంత పరిభాషలో అంటారు. ఈ లక్షణాల సముదాయం అంతా నిండుగా పండిన వాడే బ్రహ్మవేత్త. అంటే బ్రహ్మమును తెలిసినవాడు, ఆచరించిన వాడు బ్రహ్మవేత్త. ఈ లక్షణాలన్నీ పరమాత్మ లక్షణాలని బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతాడు కనుక కాదలుచుకున్నవాడు లక్షణాలన్నిటినీ సాధన ద్వారా సమగ్రంగా సంపాదించుకోవాలని తాత్పర్యం. ఎన్ని కష్టాలు పెట్టేదండి. లేదమ్మా కష్టాలు. ఒకటే అక్కడ ఏం పెద్ద వేరేగా ఇన్ని లేవు అసలు, ఏదో విడదీసి చెప్పాడు అంతే. అందుకే అన్నారు ఎక్కడికి కదలకుండా ఎవరి దగ్గర నుంచి స్వీకరించే అవసరం లేదు కదా. ఎక్కడికైనా వెళ్తే వాటి మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళు పెడతారా పెట్టారా చూడాలి ఆ టైంకి. ఇలా రకరకాలుగా ఉంటుంది. మళ్ళీ పెట్టిన తర్వాత అదో గోల, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇవన్నీ వరుసగా చెప్పారు. వేద బుద్ధి కలగకుండా ఉండాలి. కాబట్టి లోకంలో వారు చాలా విశిష్టమైన వ్యక్తులు, అంటే జ్ఞానులు. వారు మనుష్య సంబంధమైన విషయంలో ఊరు పేరు లేని వారు.
విషయంలో ఉపాసన విషయంలో మహా సంపన్నులు, ఎవరికి లొంగరు. వారే బ్రహ్మవేత్తలు. వారు బ్రహ్మమునకు స్వరూపమైన వారిని తెలుసుకో. మనుష్య సంబంధమైన అంటే ధనం అంటే పైకి ధనంగా కానవచ్చే సంపదలు, ఇల్లు, ఈ గృహస్థులు మొదలైనవి అంటే బంధాలు మొదలైన సమస్తము దీని నీటి బుడగతనాన్ని వారు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని అపేక్షించరు. అందుబాటులో ఉన్న గడ్డి పరక కన్నా హీనంగా పరిగణించి వదిలేస్తారు. అంటే అవి ఏవైనా సరే విషయాల, వస్తువుల, గృహస్థు దాంట్లో ఉన్నప్పుడు అవి సంరక్షించుకోవచ్చు, కానీ దాని మీద మమకారమో వ్యామోహమో ఉండదు. వారి ఉన్నాయంటే ఉన్నాయి, అవసరమైన వస్తువులు కొనుక్కుంటారు, వాటిని సంరక్షిస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు, అంతే తప్ప దాని మీద విపరీతమైన వ్యామోహం ఉండదని అర్థం. ఆ విషయంలో దరిద్రులు అనే మాటకు అది సరి అయిన భావన. ఇక దైవ సంపద అంటే పరలోక సంబంధమైన ధర్మం మొదలైనవి వారికి ఎంత ఉండదో తెలియనంత ఉన్నది కనుక ఆ విషయంలో వారు మహాభాగ్యవంతులు. ఎవరికి లొంగని వారు అంటే లోకంలో ఎంతటి వారైనా పరమాత్మ అంతటి వారు కాదు కదా. అది అయినా వారిని లొంగదీయగల వారెవరు, కదిలింపగల వారెవరు ఉంటారు? దేవతలను స్విష్టకృత్ అంటారు. సు ఇష్టకృత్, అది స్విష్టకృత్ అంటే యజ్ఞం చేసే వారికి మిక్కిలి ఇష్టాలైన సర్వ విషయాలను సమకూర్చేవారు అని ఆ పదానికి అర్థం. ఒక గొప్ప వ్యక్తి సృష్టకృతులందరినీ ప్రత్యక్షం చేసుకున్నా అతడు బ్రహ్మవేత్తకు సాటి రాడు. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఎందువల్లనే అంటే అతడు సృష్టం కోసం ప్రయత్నిస్తున్న వాడు కాదు కదా. సృష్టం అంటే అనిత్యం, అది క్రియతో సాధించబడేది కనుక ఇక బ్రహ్మమో సర్వకాలాలలో సర్వ దేశాలలో సిద్ధమే, కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇందాక అన్నారు కదా గట్టి పట్టుదల అని. పట్టుదల అంటే కాబట్టి నిత్యం కంటే అనిత్యం హీనమని హేయమని సాధారణ వ్యక్తి కూడా గుర్తించే విషయం. కాబట్టి బ్రహ్మజ్ఞానంతో యజ్ఞయాగాది ఫలం సాటి కాజాలదు. కాబట్టి దేనితో ఎంత మీరు చేసినా ఎక్కడ కూడా నో కంపారిజన్. బ్రహ్మము తెలుసుకున్న వాడై మరి దేని కొరకు ఏ ప్రయత్నం చెయ్యని వారిని దేవతలు కూడా మన్నిస్తారు. చాలా సార్లు వచ్చింది దేవతలు కూడా ఇతనికి నమస్కరిస్తారు అని. ఎందుకో తెలుసా? అతడు దేవతలు కూడా మాననీయుడైన బ్రహ్మమే కనుక అతనికి నమస్కరిస్తారు. కాగా అతడు అలా మన్ననలు అందుకుంటూ కూడా తాను మానవుడని భావించడు. అతను వారికి కూడా గౌరవిస్తాడు, వారికి నమస్కారం చేస్తాడు, అంతేకాని దేవతలు తనకి నమస్కరిస్తారు కదా అని అహంకరించడు. అది తెలుసుకో. కాగా అతడు అలా మన్ననలు అందుకుంటూ కూడా తాను మాన్యుడని భావింపడు. ఎందుకంటే బ్రహ్మమునకు మరి ఒకరి మన్నన కలిగించే తృప్తి ఏమిటి? నమస్కారాలు ఎందుకు అలా అంటారంటే మీలో ఆ విధేయత కలగడానికి, మీలోని అహంకారం నశించడానికి నమస్కారాలు. అంతేగాని మీ నమస్కారాలతో ఏమిటొస్తుందండి? గురువులకు కానీ ఇంకోళ్ళకి కానీ ఏదైనా వస్తుందా? ఏమీ రాదు. మీరు చేసినంత మాత్రం తృప్తి కలుగుతుందా? ఎవడైనా మూర్ఖుడు అవమానిస్తే మనస్తాపం కూడా పొందడు. వాడు మూర్ఖుడండి. పిల్లలు తల్లులు ఏమన్నా ఇచ్చేసుకుంటారండి, తండ్రులు చేస్తారు కదా, అంతే. అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అంటే అది అనవసరమైన విషయం. ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళనే మూర్ఖులు అంటారు. ఏదో అంటాడు ఎందుకంటే తాను మూర్ఖుడు కాబట్టి అందరు మూర్ఖులే అని వాళ్ళ భావం ఉంటుంది కదా, పచ్చకామెర్ల వాడికని. అందుకని వాడు మొన్న చెప్పుకున్నా కదా, ఎవరి దగ్గర ఏది ఉంటే అదే ఇస్తారు. నేను చేయగలిగింది నేను చేశాను, వాడికి దుష్టబుద్ధి కాబట్టి వాడు అవే చేస్తాడు, దాంట్లో ఏముంది అన్నారు. ఎవరి సంస్కారం వాళ్ళది. వాళ్ళ సంస్కారం ఎట్లుందో అలా చేస్తారు. అవి చూసి నవ్వుకుంటారు. సందర్భాన్ని బట్టి వాళ్ళతో దెబ్బలాడతారు, ఇంకేదైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. అవి వేరే వాళ్ళకి చెప్పవచ్చు కూడా. అంత మాత్రాన చెప్పారు కాబట్టి వాడి మీద ద్వేషం ఉందనో లేదా ఇంకోటి ఉందనో అనుకోక్కర్లా. ఎందుకంటే ఏ భావము లేకపోతేనే అవన్నీ జరుగుతాయి. భావం ఉంటేనండి, భావం ఉంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే.
భావం లేదు కాబట్టి సందర్భాన్ని బట్టి ఓ 2 మాటలు అనేసి వదిలేస్తారు, మళ్ళీ మామూలుగా ఉండగలుగుతారు. అంతే. అదే కనుక లోపల భావం ఉండి ఏదైనా ఉన్నవాడు వాడు తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటాడండి? ఉం. అస్సలు ఉండలేదు. ఉండలేదమ్మా. సరే, మూర్ఖులు మామూలుకి తేడా తెలీదా? మూర్ఖులు అయితే దాన్నే పట్టుకు కూర్చుంటారు. నేను చూసినా పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, 3 కొమ్ముల 3 కాళ్ళు లేదు అంటారు కదా. అలా ఏదో ఉంటుంది. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడు అలాగే ఉంటుంది. కాబట్టి నిజంగా అది గృహస్థ ధర్మంలో అనుకోండి, మరి వేరే వారికి ఇబ్బంది కలుగుతుంది అదే అనుకున్నప్పుడు అవతల వాళ్ళు చెప్తారు. చెప్పినా వినకపోతే ఏం చేస్తారండి? మూర్ఖుడు కాదు వదిలేస్తారు. అది గృహస్థ ధర్మంలో కాబట్టి చెప్పడంలో దోషం లేదు కాబట్టి చెప్తారు. సామవేద దాన దండోపాయాలన్నీ వాడాల్సిందే అప్పుడు. సందర్భాన్ని వాడతారు. అవసరాన్ని బట్టి వాడరు జ్ఞానులు, సందర్భాన్ని బట్టే వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా భేదం రాదు, దండము రాదు. అవి ఎప్పుడు వినియోగించుకోవాలో అప్పుడే వినియోగిస్తారు. వాళ్ళు ఎప్పుడు సామంగానే ఉంటారు, సామర్థ్యంగానే ఉంటారు. కాబట్టి మూర్ఖుడు అవమానిస్తే మనస్తాపం కూడా ఉండదు. బ్రహ్మవేత్త మాన అవమానాలకు అతీతంగా నిశ్చలంగా ఉంటాడు. ఇది అది కూడా పట్టించుకుంటే అతను బ్రహ్మవేత్త ఎలా అవుతాడండి? మూర్ఖులతో మూర్ఖులు అన్న మాటలు పట్టించుకుంటారండి? ఎన్నోసార్లు ఎవడు బురదలో రాయేస్తే మీ మీదే పడుతుంది. అవసరం లేనప్పుడు వేయకండి. అవసరం ఉన్నప్పుడు బురదలో బురదలో దిగాల్సి వస్తుంది మరి ఒక్కొక్కసారి. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. బ్రహ్మజ్ఞాని ఒకవేళ తన్నెవరైనా గొప్పగా భావించి ప్రశంసిస్తే అది విద్వాంసుల స్వభావంగా భావిస్తాడు. అతని దృష్టిలో కన్ను మూతపడటం తెరుచుకోవటం ఎటువంటిదో ఈ ప్రశంస కూడా అటువంటిదే. అటువంటి బ్రహ్మజ్ఞానిని అవమానించేవారు మూఢులు, మాయలో మహాపండితులు. జ్ఞానులు వారిలా అవమానించడం కూడా స్వభావంగానే పరిగణిస్తారు, కానీ బాధపడరు, బాధ పెట్టరు. అమ్మా మానము మౌనము ఎప్పుడూ కలిసి ఉండవు. మానం అంటే అహంకారం, మౌనం అంటే నిరంతర బ్రహ్మధ్యానం. మానం మానవ లోకాన్ని, మౌనం పరమాత్మ లోకాన్ని చేరుస్తాయి. కాబట్టి మూఢంగా అంటే మూర్ఖత్వంతో మౌనంగా కూర్చుంటే బ్రహ్మలోకం ప్రాప్తించదు. బ్రహ్మధ్యానంతో మౌనంగా ఉండాలి, మానవమానాలకు అతీతంగా, ఒకరిని బాధ పెట్టని విధంగా. అవసరంతో ఒకరాగా అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సార్లు చెప్పుకున్నట్టుగా అసత్యంతో బతికే వాళ్ళ గురించి. అంటే నీ అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకపోతే ఇంకో రకంగా ప్రవర్తించడం అసత్యమే అవుతుంది కదా. సంపద అహంకార రూపమైన సుఖానికి నెలవు, అది పరలోకాన్ని కొట్టివేసే దొంగ. ఇహ బ్రహ్మ సంబంధమైన సంపద ప్రజ్ఞ లేని వారికి దొరకదు, ప్రజ్ఞ కాలవాణిని విడువదు. అంటే అసలైన సంపద కృష్ణ పరమాత్మ చెప్పాడు, నా గురించి తెలుసుకున్నదే అసలైనదిరా, అదే విద్య, అదే అసలైన సంపద అన్నాడు. కానీ బాహ్యమైనవి లౌకికమైనవి కానే కాదు బొమ్మన్నాడు. కాదమ్మా. ఆ బ్రహ్మానందానికి కొన్ని దారులున్నాయని జ్ఞానులు చెప్తారు. వానిని మిక్కిలి మెలకువతో, అటెంటివ్నెస్, మెలకువతో, మిక్కిలి మెలకువతో, అందుకని అన్నారు. అవి పొందటం పెద్ద కష్టమైన పనేమి కాదు, పెక్కు రీతులలో ఉన్నాయి. సత్యము, ఆర్జవము, దమము, శౌచము, విద్య. సత్యం అంటే ఉన్నది ఉన్నట్లు పలకటం. ఎన్నిసార్లు వస్తుందండి సత్యం గురించి? హాయిగా చక్కగా మాట్లాడి, ఎందుకండి అబద్ధాలు? లేని మాట ఎందుకు చెప్పండి? నువ్వు ఏం చేసావు అది చెప్పు, అది మంచిదైనా చెడుదైనా నువ్వు చేసిన పని చెప్పు. ఎందుకంటే సమర్థించుకుంటారు అహంకారంతో? ఎందుకు ఒప్పుకోవు నువ్వు చేసిన పని? అదే అసత్యం, అదే దంభము. ఆర్జవం అంటే కుటిలత లేకపోవటం, మోసం చేయకపోవటం అవతల వారిని. ఇందాక చెప్పుకున్నవి ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి, అసత్యంలోకి. అంటే అవసరం అయితే ఒక రకంగా, అవసరం లేదు ఇంకో రకంగా, ఉంది కూడా కుటిలత్వమే కదండి. అది కుటిలమైన నీ అవసరాన్ని బట్టి నువ్వు ఉండటము, నీ బిహేవియర్ అలా ఉంది అంటే అవసరాన్ని బట్టి కుటిలత్వం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఇక్కడ హిరీం కాదు, హిరీ అంటే సిగ్గుపడటం. దేనికి సిగ్గుపడటం?
తప్పుడు పనులు చేస్తే నీ సిగ్గుపడాలి. అయ్యో నేను ఈ వెధవ పని చేశాను, నేను చేయకూడదు అని. ధర్మము అంటే వెలుపల పరిశుద్ధంగా ఉండటం, లోపల వెలుపల అంతా సమానత్వం సమత్వం. లోపల వాడిని తిట్టుకుంటుందో బయట ఈ ఆహా అంతా కాదు. ఇవన్నీ ఒకటేనండి, పేర్లు వేరు పెట్టి కొంచెం అర్థాలు మార్చారు. ఏది సత్యంగా ఉండటమే కావాల్సింది. అంతే. విద్య అంటే వేద శాస్త్రాదులను తత్వపూర్వకంగా గ్రహించటం, అంతే తప్ప ఏదో వేదాలు చదివేశానండి, మీరు ఇప్పుడు ఇన్ని గ్రంథాలు చదివేశామంటే ఏం లాభమండి, అర్థం కాకుండా ఎన్ని చదివితే ఏమిటి. బుక్స్ అంతే. కొనుక్కున్న బుక్స్ అక్కడ షెల్ఫ్ లో కనబడతాయి, ఒక దాన్ని తీసి అర్థం చెప్పండి అంటే ఇంకా మొన్న చెప్పారు కదా, అన్నిటికీ ఒకటే, ఉన్నది బ్రహ్మమేనండి, అయిపోయి సింపుల్. అమ్మా కాబట్టి కొంత సాధనతో అలవర్చుకుంటే ఇవి ఎన్నటికీ మోహాన్ని మేలుకోనివ్వవు, అంటే అహంకారాన్ని రానివ్వవు. అనాది వాసనల వలన కలిగే అజ్ఞానం కూడా అట్టి వ్యక్తికి హాని చేయజాలవు. విను, మాటి మాటికి మననం చేయి, మదిలో కదలకుండా నిలుపుకో. కాబట్టి హాయిగా సత్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, కుటిలత్వము కపటత్వాలు లేకుండా ఉండండి. మీకున్నాయి కాబట్టి అవతల వాళ్ళు చేసేది కూడా మీకు అలాగే అనిపించవచ్చు. రంగుల కళ్ళద్దాలు నిద్రనైనా వచ్చింది, కళ్ళద్దాలు రంగు పెట్టుకుంటే లోకం కూడా అలాగే కనపడుతుందని. వాటి బుద్ధి ఎలా ఉందనుకోండి, చాట్ నేనే కాదు వాడి బుద్ధి కూడా అంతే అని అంటాడు. వాడికి అలాగే అనిపిస్తుంది, వాడు దానికి తగ్గట్టుగా సమర్థింపు కూడా చేస్తాడు, చూసావా అందుకనే అది ఇది అంటాడు. వాడిని అనుకోనివ్వండి, మీకేం బాధ. అంతే. అలాగేనమ్మా. మీరు బ్రహ్మంగా ఉండాలి అంటే మీరు ఎలాంటి లక్షణాలు ఉండాలో మీకు తెలిసింది కాబట్టి ఆ విధంగా ఉండండి. శుభం.